తెలుగువారి ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఒకటే రచ్చరచ్చగా మారుతుంది. రాష్ట్రంలో విపక్షం, పక్క రాష్ట్రం రెండు కూడా ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద దాడి మొదలుపెట్టాయి. అసలు ఏమిటి దాడికి కారణం ఏంటి మొత్తం ఇదంతా? ఆడని చేత కాక మధ్యలో ఓడు అనే సామెత ఉంది కదా సార్. ఇప్పుడున్న పరుగు పంద్యాల్లో కంపెనీల ఆకర్షణలు చేయడంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా సార్. అది పెద్ద మొత్తంలో వచ్చింది భారతదేశానికి. ఫస్ట్ ఎఫ్డిఐలు ఎవరిని సంప్రదిస్తారు? కేంద్రాన్ని సంప్రదిస్తారు. కేంద్రంలో ఉండేటటువంటి 29 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో వాళ్ళకు అన్నీ రెడీ చేసుకొని వస్తారు సార్ ఎఫ్డిఐలు. అంటే లొకేషన్, లాటిట్యూడ్, క్లైమేట్ మొత్తం ఒక ప్రణాళిక వాళ్ళు ఎన్నిక చేసుకొని వస్తారు. ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుంటారు. రెండు వాళ్ళకి ఒక ప్రణాళిక కూడా ఉంటుంది సార్. వాళ్ళకి మనం ఎక్కడ పెడితే మనకు అనుకూలం అని డిసైడ్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ సబ్మిట్ చేస్తారు వాళ్ళు. అయ్యా మేము భారతదేశంలో ఒక కంపెనీ పెడదలుచుకున్నాము, మాకు ఏదన్నా అవకాశాలు కల్పిస్తే మేము వస్తామంటారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇంటిమేషన్ జారీ చేస్తుంది సార్. అయ్యా ఒక ఫారెన్ ఎఫ్డిఐ వస్తుంది మనకి, మీరు ఎవరు పోటీ పడతారో పోటీ పడండి అని చెప్పి ఫెడరల్ సిస్టమ్ కాదు సార్ అన్నప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రోచ్ అవుతాయి. ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కాదు తోడికాళ్ళ నవ్వినందుకు అన్నట్టు నువ్వు చేత కాకపోతే లోకేష్ మీద పడి ఏడిస్తే ఎవరేం చేస్తారు సార్? 22,000 కోట్ల రాయితీలు ఇచ్చారు, అందుకే వచ్చింది. రాయితీలు ఇవ్వడం రాష్ట్రానికి నష్టం కదా అన్నట్టు మాట్లాడుతాడు ఖర్గే. రాయితీలు ఇవ్వడం రాష్ట్రానికి నష్టం కాదు సార్, మేలు జరగద్ది. అందులో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటంటే సార్, ఒకసారి ఇడిపోయింది తమిళనాడులో నుంచి 53లో. ఓకే, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత 2014లో తెలంగాణ నుంచి వేరుపడిపోయింది. ఏ కంపెనీలు లేనటువంటి, ఉపాధి లేనటువంటి పరిస్థితి నా రాష్ట్రం పరిస్థితి సార్. రాజధాని లేని రాష్ట్రం, కంపెనీలు లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. కాబట్టి బెంగళూరు అనేది కర్ణాటకే రాజధానిగా ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. అట్లాగే తమిళనాడుకి చెన్నపట్నం ఉంది, దాన్నే చెన్నై అంటారు, వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయి, ఒక రాజధాని ఉంది, అన్నీ ఉంది. హైదరాబాద్కి భాగ్యనగరం అనేది ఒక రాజధానిగా ఉంది, తెలంగాణకి భాగ్యనగరం, హైదరాబాదు రాజధానిగా ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని చోట కంపెనీలు పెట్టాలంటే ఏ రాయితీలు ఇకపోతే ఎట్టొస్తారు సార్? రాయితీలు ఇస్తే నీకేంటి నష్టము? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా. రాయితీలు వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అమెరికా తర్వాత బిగ్ డేటా సెంటర్ ఎక్కడ ఉంది? వైజాగ్ వచ్చింది. అది ఒక్క భారతదేశానికే డేటా సెంటర్ కాదు సార్, ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ డేటా నిక్షిప్తం చేసుకోవటానికి వైజాగ్లో పెట్టుకున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కి రావడం వలన బెంగళూరుకి ఒకప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ అనే పేరు ఉంది, అది పోతుంది కదా అనే ఇదే ఉందా వాళ్ళకి? బెంగళూరులో ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. ఇప్పుడు కమ్మగుంట అల్లి ఉంది, ఆ కమ్మగుంట అల్లి మొత్తం మా బంధువర్గం గణాంకం ఎక్కువ. ఒకప్పుడు బెంగళూరులో ఫస్ట్ జాయింట్ బ్రిడ్జి ఉంది సార్, హెబ్బాల్ దగ్గర ఉండేవాడు. నేను మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నప్పుడు అక్కడ హెబ్బాల్ దగ్గరే ఉండండి, బాప్టిస్ట్ హాస్పిటల్ వెనక పక్క ఉండేవాడిని. రోజు ఆ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చూసేవాడు నేను. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా కన్స్ట్రక్షన్ అయిందో మొత్తం నా కళ్ళ ముందు జరిగింది అదంతా. బెంగళూరులో ఆ 20th కిలోమీటరు అప్పుడు ఆ కెమికల్ ప్లాంట్లు అన్నీ ఉంటాయి, జిగిని ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ, అటు ఓసూరు పోయేటప్పుడు కానీ ఇవన్నీ ఉంటాయి సార్. అందువల్ల నాకు అంటే ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది బెంగళూరులో. వాటర్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య అధికంగా అయిపోయింది బెంగళూరులో. దాన్ని వాళ్ళు పరిష్కరించుకోలేకపోతున్నారు. ఈ మధ్య ఎవరు ఐటీ అతను కూడా ట్రాఫిక్ బాగాలేదు, రోడ్లు బాగాలేదు అంటే లోకేష్ స్పందించి మా దగ్గరికి రా బ్రదర్ అని ఒక ట్వీట్ చేశాడు. దాని మీద కూడా ఒక చర్చ అయింది. వాస్తవంగా సార్ ఇప్పుడు ఎలా ట్రాఫిక్ సమస్య, కార్పొరేట్ టౌన్లన్నీ ఇబ్బంది పడుతుండే. హైదరాబాదు కూడా ట్రాఫిక్ నగరంగా ఒక చోట నుంచి ఇంకో చోటుకు పోవాలంటే 2-3 గంటల ట్రాఫిక్లోనే టైం వేస్ట్ అయిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నవ్యాంధ్రప్రదేశ్ కూడా ఈ ట్రాఫిక్ సమస్యల మీద పరిష్కారానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలి సార్. ఇప్పుడు ఏంటంటే ఒకే చోట కేంద్రీకరణ అయినప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా కదా సార్, పాలన కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ కానీ జరిగితే ఇటువంటి సమస్యలు ఉండవు. అన్నీ ఒకే చోట ఉన్నాయి అంటే ఇటువంటి సమస్యలు వస్తాయి సార్. అంటే బెంగళూరుకి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా అక్కడ ప్రభుత్వానికి? అక్కడ ప్రభుత్వం అంటే అన్నీ కూడా ఇప్పుడు చూడండి సార్, బెంగళూరులో ఒకటి ఉంటుంది సార్, ఒక హౌస్ రెంట్కి తీసుకోవాలన్నా కూడా 11 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి సార్ బెంగళూరులో. హైదరాబాద్లో అయితే 2 నెలలు రెంటే తీసుకుంటారు అడ్వాన్స్గా, 1 నెల అద్దె కట్టాలి. కానీ బెంగళూరులో అట్ట కాదు, 11 నెలల రెంట్ ముందే కట్టాలి సార్. రెండోది ఏంటంటే ట్రాఫిక్ సమస్య వాళ్ళకు ఉంది,
ఇంకో సమస్య కూడా జటిలమైన సమస్య, వాటర్ సమస్య కూడా ఉంది సార్ బెంగళూరు ఇవన్నీ మహానగరం. కంపెనీల మీద ప్రభావం పడుతుంది. ఇంకొక సమస్య ఏంటంటే భూముల సమస్య ఉంది. భూములు అందుబాటులో లేవు. ఇవాళ భూముల ధరలు కూడా అందుబాటులో లేవు పారిశ్రామికవేత్తలకి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ధరలు మొన్నే చూసాం కదా సార్. హైదరాబాద్లో తెలంగాణ గవర్నమెంట్ ఏలం పాటేస్తే 1 ఎకరా 177 కోట్లకు పోయింది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సువిశాలమైన భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే మౌలిక వసతుల మీద పెట్టుబడులు అధికంగా పెడుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కలిపి మౌలిక వసతులు అంటే ఏముంది సార్? రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, తర్వాత ఎలక్ట్రిసిటీ. గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్ 22,000 కోట్లు రాయితీలు ఇచ్చిన మాట వాస్తవం సార్. ఇది ఎవరు దాపెట్టేది కాదు. ఏమి రాయితీలు ఇచ్చారు సార్? మన దగ్గర సర్ప్లస్ కరెంట్ ఉంది బాబు, కరెంటు బిల్లులో 25% మేము కడతాం, 75% మీరు కట్టమని అన్నారు. అయ్యే కరెంటు బిల్లులో 25% గవర్నమెంట్ రూపాయిలో పావలా మేము కడతాం ప్రభుత్వం తరపున, 75 పైసలు మీరు కట్టమన్నారు. ఇండస్ట్రియల్ టారిఫ్స్ ఎక్కువ ఉంటాయి సార్. ఎన్ని పెట్టుబడులు ఆకర్షించేటువంటి అంతే. రెండోది వాటర్ పుష్కలంగా ఉంది, వాటర్ ఫ్రీగా ఇస్తారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇవాళ పెన్నా అనేది ఉంది, కృష్ణా నది ఉంది, గోదావరి నది ఉంది, నీళ్ళన్నీ సముద్రానికి పోతుంది. అయ్యా నీళ్లు ఫ్రీగా ఇస్తామన్నారు, తప్పేంటి అని నేను అంటున్నాను. తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చింది సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాఫీ అన్నారు. కంపెనీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాఫీ అన్నారు, ఇచ్చారు. తప్పే ఉందాడా? ఇప్పుడు భూములు ఉన్నాయి, భూములు తక్కువ ధరకు ఇచ్చారు, వాటర్ ఫ్రీగా ఇస్తున్నారు, కరెంటు ఛార్జీలు 25% అన్నారు, అసలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎత్తేసారు. ఇవన్నీ లెక్క కట్టుకునే వాళ్ళకి 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చారు అని అంటారు. రాయితీలు ఇవ్వడం కాదు, మాకు అవకాశాలు ఎట్టొస్తాయి? మా బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి చెప్పండి? బెంగళూరు కాకుండా అమరావతికి వస్తున్నాయి అనే ఇదేమైనా ఉందా ప్రభుత్వం? అమరావతి కాదు, విశాఖపట్నం కదా. అమరావతి అంటే అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కాబట్టి వాల్తేరు నగరానికి డేటా సెంటర్ వస్తే దాని చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి సార్. కర్ణాటక ప్రభుత్వం మంత్రుల గోల ఎన్ని ఆంధ్రాకి వెళ్తున్నాయి, బీజేపీ వాళ్ళు సహకరిస్తున్నారనేది ఏమన్నా ఇదే రాజకీయంగా? రాజకీయంగా ఏం కాదు సార్. నేను చెప్పిన ఆడని చేత కాక మధ్యలో ఓడు అని వాళ్ళు ఇలా రోడ్లు పోసుకునే దుస్థితిలో కూడా లేదు సార్. కర్ణాటక రోడ్లు చూడండి, పోయి గుంతలు ఎంత పెద్ద పెద్ద గుంతలు ఉండవో తెలుస్తాయి. అంటే ఉచితం అనుచితం కాదని మా లాంటి వాళ్ళు ఎప్పుడూ చెప్తారు సార్. ఈ పథకాల మాటున రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నారు. ఎవరు చేస్తారు? పక్క నగరాలు డెవలప్ చేసుకోవచ్చు కదా సార్. మ్యాంగ్లూరు ఉంది వాళ్ళకి, సముద్రం కోస్టల్ ప్రాంతము, వాళ్ళకి మ్యాంగ్లూరు ఉంది సార్. మ్యాంగ్లూరు ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నారు? పక్కనున్న బేదర్ మనం చూస్తున్నాం కదా, బేదర్ వాళ్ళందరూ హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నారు కదా, బేదర్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతారు? గుల్బర్గా, హోమనాబాదు, రాయచూరు ఈ 3 హైదరాబాద్ను ఆనుకొని ఉంటాయి కదా, వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి హైదరాబాద్ ఎందుకు వస్తారు? వాళ్ళ స్వరాష్ట్రంలో ఎందుకు? ఆ కరిగే అంత పోటుగాడైతే ఒక సాఫ్ట్వేర్ సెంటర్ ఈడ హోమనాబాద్లో నేషనల్ హైవే ఉంది కదా సార్, ఇది బొంబాయి నుంచి వచ్చే నేషనల్ హైవే ఉంది కదా. హైదరాబాద్ రావాలంటే మహారాష్ట్రలో గుండా, కర్ణాటకలో గుండా హైదరాబాద్ వస్తుంది కదా, 100 కిలోమీటర్లు నడవా ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఖర్గే నేను ఒక మాట మాట్లాడుతూ మాకు ఈ ట్రాఫిక్ ఇదంతా కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, అందుకే మాకు ట్రాఫిక్ పెరిగిందనే ఒక మాట అన్నాడు ఆయన. అవును, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు, ఓకే. ఇప్పుడు రేపు ఆంధ్ర వాళ్ళకి ఇప్పుడు ఈ కంపెనీలు అందిస్తే వాళ్ళ స్వరాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోతారుగా. కంపెనీలు వస్తే వెళ్ళిపోతారు కదా సార్. వెళ్ళిపోకుండా ఎలా ఉంటారు? నేననేది అట్ట కాదు, ఒకే ప్లేస్లో కేంద్రీకృతను ఇండస్ట్రియలైజేషన్ ఏ రంగం, సాఫ్ట్వేర్ రంగం కానీ, ఆటోమొబైల్ రంగం కానీ, ఫార్మాస్యూటికల్ రంగం కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రంగం ఈ కేంద్రీకరణ చేసుకుంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి బెంగళూరుకు పట్టేదే కాదు. నేననేది సాఫ్ట్వేర్ బెంగళూరులోనే ఎందుకు పెట్టారు? అటు బళ్ళారి రావచ్చు, లేదంటే ఇటు వచ్చేసరికి నేను చెప్పాను కదా నేషనల్ హైవే 100 కిలోమీటర్లు వస్తుంది సార్. హోమనాబాద్ ఉంది, హోమనాబాద్ని డెవలప్ చేసుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ బేదర్లో ఉంటుంది సార్, వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంటుంది, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేయండి. అప్పుడు పూణే నుంచి కూడా కంపెనీలు ఆడికి వస్తాయి, హైదరాబాద్ నుంచి కూడా కంపెనీలు ఆడికి వస్తాయి కదా. ఒకరి మీద పడి ఎందుకు ఏడుస్తారు? నీకు చేత కాకుండా నువ్వు చేసుకుంటా ఒకరి మీద ఎందుకు పడి ఆడుస్తున్నారు? అందువల్ల ఇది కరెక్ట్ కాదు. కంపెనీలకి రాయితీలు ఇవ్వాల్సిందే. అయితే నేను ఒక్క మాట చెప్తున్నా సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా భూముల్ని లీజుకి మాత్రమే ఇవ్వండి, అమ్మకండి అని చెప్తా. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎంత పెద్ద కంపెనీనైనా భూముల్ని మొట్టమొదట 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వండి. భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెట్టేదానికి, అమ్మేదానికి అవకాశం ఇవ్వద్దనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. మనం భూములు ఇస్తే వాళ్ళు తాకట్టు పెట్టుకొని లోన్లు తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంకులో మోసం చేస్తారు సార్. భూములు తక్కువ రేట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే
ఎక్కడా కూడా తాకట్టు పెట్టకూడదు. మార్టిగేజ్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ ఫైనాన్స్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఆ ఒక్క క్లాజే సార్ నేను కోరుకుంటాను. భూములు తాకట్టు పెట్టేసి నేషనలైజ్డ్ బ్యాంకులను మోసం చేసేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ భూముల్ని పెట్టేసి పెట్టుబడి మోసం చేసిన చరిత్ర ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లోను. చాలా ఉంది. లేపాక్షి సెజ్జు చూసాం, 8,844 ఎకరాలు నేషనలైజ్డ్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి ఇవాళ బొచ్చి పెట్టి అడుక్కుంటుంది బ్యాంక్ కన్సార్టియం, ఒరి బాబు మా డబ్బులు మాకిండని. అట్లాంటి చాలా చూసాం. కాబట్టి భూములు తాకట్టు పెట్టేటటువంటి వ్యవహారాన్ని మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోవద్దు. ఇంకోటి కూడా చెప్తున్నారు సార్, 3 సంవత్సరాల కాల వ్యవధిలో పరిశ్రమ పెట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా భూములు రద్దు అయిపోయేటటువంటి సెక్షన్ కూడా పెట్టాలి సార్. ఫోర్స్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. 3 సంవత్సరాలే, అంతకు మించి కూడదు. 3 సంవత్సరాల ప్రొడక్షన్ రావాలి. ప్రొడక్షన్కి రాయి ఎంప్లాయ్మెంట్ కానీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆటోమేటిక్గా రద్దు అయిపోద్దని క్లాజ్ ఉండాలి. మన భూములు ఇచ్చిన ఉద్దేశం కూడా నెరవేరాలి. రెండోది ఏంటంటే ఈ మన ప్రైవేట్ బయట నుంచి వచ్చే కంపెనీల్లో 75% స్థానికంగా సొంత రాష్ట్రం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక 25% బయట రాష్ట్రాలకు వాళ్ళు ఇవ్వాలి. అదే కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఎన్టీపీసీ వచ్చిందనుకో సార్ 50-50 రేషియో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ 50% స్టేక్ హోల్డర్స్ ఉంటారు, 50% స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి ఉంటారు. బీపీసీఎల్ ఉంది సార్, ఎన్టీపీసీ ఉంది. దాంట్లో ఏముంది, భారతదేశం అంతా ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ 50-50 పెట్టుకోవాలా. స్వరాష్ట్రానికి 50%, భారతదేశానికి మొత్తానికి 50%. నేను తెలంగాణ క్యాబినెట్ కూడా నల్సారి యూనివర్సిటీకి కొంత భూమి ఇస్తూ 50% సీట్లు తెలంగాణ పిల్లలకి ఇవ్వాలి అది ఖచ్చితంగా ఉండాలి సార్. నిబంధన పెట్టారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త సంస్థ ప్రైవేట్ సంస్థ వస్తే 75% రాష్ట్రానికి 25% భారతదేశంలో ఊరికని ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్లు బీపీసీఎల్ కానీ ఎన్టీపీసీ లాంటిలో 50% స్టేట్కి 50% భారతదేశానికి మొత్తంకి ఇస్తే ఇది సముచితమైంది సార్. వాటర్ ఫ్రీగా ఇవ్వచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. కరెంట్ సర్ప్లస్ ఉంది కాబట్టి ఒక పావలా రాయితీ ఇస్తే పోయేది ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు సార్, 0 చేసుకోండి, ఇబ్బంది లేదు. అందువల్ల ఆడాల్సిన అవసరం లేదు, ఇవ్వడం మంచిది, యువతకు ఉద్యోగాలు వస్తాయి అనేది నా యొక్క అభిప్రాయం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ తెచ్చి ఓ పక్క రాష్ట్రంతో ఓ పక్క ప్రతిపక్షంతో ఒక రకంగా యుద్ధం చేస్తుంది. ఏడుపు పక్క రాష్ట్రాలు, ఇప్పుడు ఒరిస్సా కానీ పక్కన తెలంగాణ కానీ ఆ పక్క మీరు సాధించుకోవాలి. కానీ ఒక రాష్ట్రం అసలు ఏమున్నాయి సార్ పరిశ్రమలు, సంతోషించాలి. పాపం ఆంధ్రాకి వచ్చింది మంచిదేనని చెప్పాలా. అన్ని అదే ఆంధ్రాకి లిమిట్ అయింది కాదు కదా, ఒక 10-12 దేశాలకు ఉపయోగపడే ఆగ్నేయ దేశాలు మొత్తానికి, ఆగ్నేయ ఆసియా మొత్తం సార్, తైవాను, థాయిలాండ్, జపాను, ఫిలిప్పీన్స్, మైమ్నారు, భూటాను, నేపాలు, బంగ్లాదేశ్, ఈ ఆగ్నేయ దేశాలన్నీ డేటా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది సార్. ఆగ్నేయాసియా దేశాల భారతదేశం డేటా, రష్యా, ఆసియా ఖండంలో ఉన్న 53 దేశాల డేటా అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. అంటే దేశంలో ఎంత పెద్ద ఎఫ్డిఐ ఎక్కడ రాలే, ఇప్పుడు వరకు రాలేదు సార్. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్కి బీజేపీ వాళ్ళు ఏం ఓరకీ లేదులే సార్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇచ్చారు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి సార్. విఘ్నుల లక్ష్యం ఏంది, మనకు అవకాశం ఉంది, వినియోగించుకోవాలా. ఆ రోజు సాఫ్ట్వేర్ ఊరు సార్, ఎస్ఎం కృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరే కదా సార్. వాళ్ళిద్దరు కేంద్రంలో ఊరు ఉన్నారు సార్. అప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచన చేస్తే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే సాటి తెలుగోడని అక్కడ ఏడ తెలుగుదేశం అని ఈకుండా మానేశారా, అక్కడ కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి ఇరు రాష్ట్రాలు సాఫ్ట్వేర్ డెవలప్ అయిందంటే వాజ్పేయి కూడా అందరు సార్, వాజ్పేయి సహకరించారు, అందరూ మన్మోహన్ సింగ్ గారు సహకరించారు. కాబట్టి బెంగళూరు, హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, పివి నరసింహారావు గారు నాకు తెలిసిన వరకు చెప్తున్నా సార్. పివి నరసింహారావు గారు కొంచెం లిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు సాటి తెలుగోడు దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. పాలించేవాడు కూడా చిత్తశుద్ధి ఉండాలిగా. చిత్తశుద్ధి ఉండకూడదు, చిత్తశుద్ధి అయితే ఉండాలి. చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగద్ది. ఈ అంశంతో ముగిద్దాం, మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.